పర్యావరణాన్ని కాపాడాలని సదుద్దేశంతో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడినట్లయితేనే అందరూ బాగుంటారు కాబట్టి మనం ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు. ఈ యొక్క మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇస్తూ వీరికి సంబంధించి కూరగాయల మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాలను కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో వీరు మట్టి విగ్రహం పూజించినప్పుడు చాలామంది వచ్చి విజిటింగ్ చేసేవారు. ఎందుకంటే వారు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి వాళ్ళు చేసే పని కూలీ పని అయినా కూడా ఖచ్చితంగా మేము కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క మట్టి విగ్రహాలను అమ్మడానికి సిద్ధమైన పరిస్థితి చూసాం. మనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే ఇక మార్కెట్కి వచ్చి మట్టి విగ్రహాలను పూజించినట్లయితే అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. చెరువులో వేసే విగ్రహాలు ఒక ప్లాస్టిక్ సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నటువంటి చేపలు కావచ్చు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఇటువంటి మంచి ఆలోచనను వాళ్ళు తీసుకురావడం ప్రజల్లో మంచి స్పందనగా వస్తుంది. ఎందుకంటే గతంలో విగ్రహం పెట్టినప్పుడు 15,000 సుమారు ఖర్చు అవుతుండేది. కానీ ప్రస్తుతం 15,000 రూపాయలు కాకుండా మేము ప్రస్తుతం 11,000 వరకే ఈ విగ్రహాన్ని విక్రయించే అవకాశం ఉంటుంది. సుమారుగా 2,000 మట్టి విగ్రహాలను కూడా మేము తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రస్తుతం ఈ యొక్క కూరగాయల వ్యాపారులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అందరికీ ఆదర్శంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసేది కూలీ పని అయినా కూడా ఖచ్చితంగా మేము అందరికీ స్ఫూర్తిగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలని సదుద్దేశంతో ఈ యొక్క విగ్రహాల తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. వారికి సంబంధించి మనకు విగ్రహ తయారీదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎందుకు ఈ ఆలోచన, మంచి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇట్లా మేము గత 24 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నాం. మేము అప్పటి నుంచి ఇట్లా వినాయకుని ప్రతి సంవత్సరము వినాయకుని పండుగకు వినాయకుని పిఓపిదే పెట్టేవాళ్ళము. ఈ సమీకృత మార్కెట్ 2020లో ఓపెనింగ్ అయిన తర్వాత మేము గిట్లా మంచి సంకల్పంతో పర్యావరణాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మంలో మనవంతు భాగంగా ఉండాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులనే పూజిద్దామన్న ఉద్దేశంతో మేము ప్రతి మండపం ఏర్పాటు చేసుకొని మట్టి వినాయకుని హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గిట్లా మేము మట్టి వినాయకునే పెడుతున్నాం. చాలామంది వచ్చి చూసేవారు, వెళ్ళేవారు, సన్మానం గిట్లా చేసేవారు. అలా కాకుండా మా ఉద్దేశం, మాకు చిన్న ఆలోచన ఏమొచ్చిందంటే మేము ఒక్కరమే మట్టి వినాయకుని పెట్టి మేము ఒక్కరమే పూజించడం కాదు, మన గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవచ్చు, మండపాలలో ఏర్పాటు చేసుకోవాలన్న సదుద్దేశంతో మా ఉద్దేశంతో మంచి సంకల్పంతో మేము ఈసారి మా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ దానిలో భాగంగా మేము కొంచెం చిన్నగా మా వంతు పర్యావరణంలో భాగంగా మేము చిన్నగా ఉద్దేశంతో మేము కొంతమంది మీ కూరగాయల మార్కెట్ మిత్రబృందం కొంతమంది కలిసి ఈ వినాయకుల్ని తెప్పించి ఇక్కడ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాము. కానీ మనం హైదరాబాద్లో అమ్మే రేటు కంటే తక్కువ రేటుకే, ఎందుకంటే మేము సేవ కొట్టే లాభాన్ని ఆశించట్లేం. పర్యావరణాన్ని రక్షించడం కోసం లాభాన్ని ఆశించకుండా మీకు అందరికీ అందుబాటులో ఉండాలి. దూరం ఉండి తెచ్చుకోలేకపోయిన ఇట్లా కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఇక్కడే ఉంటే మీకు అందుబాటులో ఉంటే అందరు తెచ్చుకుంటూ అందరూ పర్యావరణాన్ని రక్షించడం లేదు. ఈ మట్టి వినాయకుని పెట్టడం వల్ల మనం చెర్లలో నిమజ్జనం చేయడానికి వెళ్తాం. దానికి చేపలు కానీ కొన్ని జీవరాశులు చనిపోవడం జరుగుతుంది. కానీ మట్టి వినాయకులు మనం పెట్టుకోవడం వల్ల మనం ఇక్కడనే నిమజ్జనం చేసుకోవచ్చు. చెల్లో చేసిన వాడిని ఎలాంటి జీవరాశులకి ఇట్లా ఎలాంటి హాని జరగని ఉద్దేశంతో మేము ఈ మళ్ళా మన సనాతన ధర్మం హిందుత్వం మన పూర్వీకులు ఇట్లా గతంలో 30 సంవత్సరాల కింద మట్టి వినాయకుల్ని చిన్న మట్టి తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని అప్పుడు అచ్చులు గుద్దుకుంటా ఇళ్లలో మట్టి వినాయకుని పెట్టి ఈ కలర్ వినాయకులు ఈ మధ్య ప్లాస్టిక్ భూతం వచ్చి ఈ మధ్యనే వాళ్ళు అందరూ కలర్ తెచ్చి అంత ప్యాషన్ అనుకోని చెప్పి కలర్ వాడడం జరుగుతుంది. అది చాలా హానికరం, క్యాన్సర్ ఇట్లా రావడం జరుగుతుంది. కానీ ఈసారి నుంచైనా మనం కొంత మార్పు తెచ్చుకోకపోతే మన ఆరోగ్యాన్ని కానీ మన ప్రజలకు కానీ జీవరాశులకు కానీ చాలా హానికరం జరుగుతుంది. మన వంతునే మన సొంతంగానే మనం మారుతూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఇండ్లలో కానీ మండపాలలో కానీ మట్టి వినాయకుని చిన్నదైనా పెద్దదైనా చూడకుండా ఏదైనా దేవుడే. మనం మట్టి వినాయకుని పెట్టిన దేవుడే, ఏ వినాయకుని పెట్టిన దేవుడే. కొన్ని పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్లాస్టిక్ని తరిమి కొట్టడం కోసం మనం మట్టి వినాయకుడిని పూజించుకుంటే మట్టి వినాయకుడిని పూజించుకోవాలి, మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము సమీకృత మార్కెట్లో మేము తేవడం జరిగింది. అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు కూడా ఒక అమ్మకందారుగా తెలిసింది, ఇట్లా విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? మేము మొదట గజ్వేల్ కూరగాయల మార్కెట్ ద్వారానే మట్టి వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. దాన్ని చాలామంది చూసి కూడా సంతోషపడి కొందరు బాధపడ్డారు, అయ్యో మేము కూడా తెచ్చుకొని పెడితే బాగుండే అని. కానీ ఒక విగ్రహానికి హైదరాబాద్ పోయి దూరం పోయి తేలేరు కాబట్టి తెస్తే ఇక్కడ దొరికితే మంచిగా ఉండన్న ఆలోచన వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము పట్నం పోయి విగ్రహాలు తెచ్చినాము. దీనికి కూడా మార్కెట్ అధికారులు కూడా మేము కూరగాయలు అమ్మేటోళ్ళమే కదా సార్,
ఇక్కడ పెట్టుకుంటామంటే కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు, మంచి ఆలోచన మంచిగా చేస్తుర్రు. మన మార్కెట్కి కూడా పేరు వస్తుంది, పెట్టుకోండి మార్కెట్లో అని చెప్పారు. సొసైటీ బాగుండాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకులను అమ్మడం జరుగుతుంది. దీన్ని లాభాపేక్ష వ్యాపారంలో కాకుండా అందరం మొత్తం పరిచయం చేసి భారతదేశము పాడవకుండా, పర్యావరణం పాడవకుండా మనము ఈ ప్లాస్టిక్ అనేది తీసుకుపోయి చెర్లలో వేస్తే జీవరాశులకు, గేదెలకు, ఆవులకు, అందులో తాగిన నీళ్లు, అందులో వాడుకున్న మనుషులకు కానీ చర్మ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కావున మట్టి వినాయకులను పూజిస్తే మనకు పర్యావరణం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. కాబట్టి దీన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే సనాతన ధర్మంలో ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఆ విషయంలో మీరు కూడా సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి పనిచేస్తారని చెప్పి తెలుస్తుంది. ఆ విషయంలో వీరి యొక్క స్ఫూర్తిని ఎలా తీసుకుంటారు మీరు? మా స్ఫూర్తి అంటే ఇప్పుడు మేము కూడా మా అపనాస మిత్రబృందం గజ్వెల్ ద్వారా తెలియజేయడం ఏంటంటే, గజ్వెల్లో కూడా ఇంత పెద్ద మట్టి విగ్రహాలు కూడా ఎవరు కూడా అమ్మలేదు, అందుబాటులో లేకుండా కూడా కొంతమంది పెట్టకపోవచ్చు. ఈసారి మా వెజిటేబుల్ మిత్రబృందం అందరు కలిసి కూడా మట్టి విగ్రహాలు కూడా వాళ్ళు ఎలాంటి లాభం లేకుండా ఒక కార్మికునికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తప్ప మిగతా లేకుండా ఇది పబ్లిసిటీ చేద్దామని చేస్తారు. వాళ్ళు చేయడం వల్ల మేము కూడా వాళ్ళ మా మిత్రబృందం ద్వారా కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇది కూడా మనం చేయాలి. ఇది ఎప్పుడైనా ఇది సనాతన ధర్మం నుండి వచ్చేది. మేము చిన్నప్పుడు కూడా ఒక గంప తీసుకుపోయి ఒక పుట్టమ్మని తీసుకొచ్చి మేమే తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళం. ఇవాళ రాను పిల్లలు ఏం చేస్తారంటే ఈ కలర్లో పోజులు పడి మన పిల్లలు కూడా వాళ్ళకు ఇది బాగా డిజైన్ చూపిస్తుంది తప్ప దాని మంచితనానికి ఉండదు, దాని పర్యావరణం కూడా ఖరాబ్ అవుతుంది చెప్పి పిల్లలకు చెప్పలేకపోతున్నాము. మన బాధ్యత కూడా పిల్లలకు కూడా ఇది పర్యావరణం వల్ల ఖరాబ్ అవుతుంది, నీరు కలుషితం అవుతున్నాయి, దానివల్ల చర్మ వ్యాధులు కానీ అంటురోగాలు కానీ వస్తున్నాయని కూడా వాళ్ళకు మనం తెలియజేయాలి. పిల్లలు కూడా మోటివేట్ చేసి కూడా రేపటి తరానికి కూడా మనము మట్టి విగ్రహాల వల్ల బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చేసే విధానం ఉంటుంది. భక్తి కూడా ఇది భూమిలో ఉన్న ఏ సముద్రాల నుంచి తీసిన మట్టితో చేస్తాం కాబట్టి ఆ భక్తి మార్గం కూడా చూస్తే కూడా ఇది మంచి మార్గం అని కూడా మేము అనుకుంటున్నాము. వాళ్ళకు మా మిత్రబృందం ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విషయాన్ని కూడా మా మిత్రబృందం కూడా మా అపనసం గ్రూప్ వారు కూడా అందరూ కూడా మోటివేట్ చేసి కూడా మేము మట్టి విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాం. అంటే లాభాపేక్షణ కాకుండా, ఎందుకంటే ఈ మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే విధంగానే ఈ యొక్క విగ్రహం తయారు చేసినాం. గతంలో మేము విగ్రహం పెట్టుకుంటే 15,000 రూపాయలు ఖర్చు అవుతుండేది, కానీ ప్రస్తుతం 11,000 రూపాయలకే మేము విగ్రహాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని పూజించేవారు, ప్రకృతిని ప్రేమించేవారు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలను ఒక స్ఫూర్తిగా తీసుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే మీకు కూడా సనాతన ధర్మాన్ని ఒక ఉవ్వెల్లెత్తు పైకి రేచే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం వైపు ముందుకెళ్ళాలి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటే మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పి స్థానికంగా ఉండే వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.